రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విదేశాలకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, యుఏలో పర్యటించనున్నారు. నవంబర్లో విశాఖలో జరగనున్న సిఐఐ సమ్మిట్ కు రావాలని పెట్టుబడిదారుల్ని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. విదేశీ పర్యటనకు ముందు పలు సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీగా గడపనున్నారు. ముందుగా మహిళా పారిశ్రామికవేత్తల అంశంపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం ఆర్టీజీఎస్ పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఏపీ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, గుడ్ మార్నింగ్ సింధు. నేటి నుంచి అయితే సీఎం చంద్రబాబు దుబాయ్, అదేవిధంగా అబుదాబి, యుఏఈలో అయితే పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు నవంబర్ నెలలో ఏదైతే ఉందో వైజాగ్ వేదికగా అయితే సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో పార్ట్నర్షిప్ సమ్మిట్ అయితే ప్రధానంగా పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇందులో ఈ నేపథ్యంలోనే దుబాయ్ పర్యటన సీఎం చంద్రబాబు. ఒక పక్క లోకేష్ ఆస్ట్రేలియాలో కూడా పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధంగా అయితే అటు చిత్తూరు నుంచి ఇటు వైజాగ్ వరకు పలు పరిశ్రమలతో పాటు ఐటీ హబ్ విశాఖ వేదికగా అయితే గూగుల్ ఇలాంటి ప్రముఖ సంస్థలతో కూడా ఐటీ సెక్టర్ ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లక్ష్యంగానే దుబాయ్, అబుదాబి, యుఏఈలో అయితే సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం నుంచి అయితే సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ అనంతరం దుబాయ్కి అయితే అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ నుంచి అయితే దుబాయ్ బయలుదేరనున్నారు. అంతేకాకుండా మనకి విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో విదేశీ పెట్టుబడులను అయితే ఎక్కువగా ఆకర్షించే విధంగా రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు, సింగిల్ విండో విధానంతో ఏర్పాటు చేసిన వారికి వసతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వారికి అర్థమయ్యేలాగా వివరించి ఇక్కడికి పెట్టుబడులను అయితే ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు ఇటు పక్క ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ కూడా పర్యటిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలో కూడా లోకేష్ విద్యాశాఖకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయాలి, ఏం చేయాలి అనే దానిపై అక్కడ ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉన్న వసతులు ఎలా ఉన్నాయి, ఏంటి, ఇంకా విద్యార్థులకు మెరుగైన అవకాశాలను ఎలా కల్పించాలి అనే దానిపై ఒక పక్క అధ్యయనం చేస్తూ మరో పక్క ఆక్వారంగం రైతులు ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో వాటికి సంబంధించిన సమస్యలను ఎలా త్వరితగతిన పరిష్కరించాలి అనే దానిపైన కూడా ఆక్వారంగానికి చెందిన పారిశ్రామికవేత్తలతో కూడా అతను చర్చించారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా నేడు దుబాయ్, యుఏఈలో పర్యటనలో కూడా వీటి గురించి అయితే ప్రధానంగా కూడా చర్చించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఇంతేకాకుండా స్టార్టప్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరాలకు అభివృద్ధి సహకారం అందించాలని చెప్పని కూడా సహకారంగా కోరుతున్నారు. హారిస్ పార్క్ లో కూడా ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన రివర్స్ సైడ్ ఫుడ్ కోర్ట్ ను కూడా అక్కడ లోకేష్ అయితే సందర్శించిన పరిస్థితి కూడా మనకి కనబడతా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులే ధ్యేయంగా అయితే ఈ దుబాయ్ టూర్ అయితే ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.